మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ అయిపోయింది. పెద్దలు పిల్లలు కలిసి సకుటుంబంగా చూడాల్సినటువంటి సినిమాగా చెప్తున్నారు, కానీ పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు. మీసాల పిల్ల అనే పాటలోనే సగం సినిమా కథ ఉంది. థియేటర్లో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూడండి అని ఛాలెంజ్ విసిరినట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. నర్మగర్భంగా కొంచెం ఎక్కడో ఓవర్ డోస్ అని వాళ్ళకి అనిపించింది. ఓవర్ డోస్ లేకపోతే డాక్యుమెంటరీ అంటారు ఈ మధ్య. ప్రపంచం ఆల్రెడీ ఒక రేంజ్ వైలెన్స్కి అలవాటు పడి ఉంది. ఆయన చేసేటువంటి యుద్ధాలు చాలా ఉంటాయి సినిమాలు. ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చాలా అద్భుతంగా నడుపుతాడు ఆయన. దానికోసమే అనిల్ రావిపూడితో ఆయన కోరి టైఅప్ అయినటువంటి పరిస్థితి. చిరంజీవి గారితో కలిసి ఇంకెవరెవరు నటించాలనుకున్నారో జనాలు అనుకున్నారు. సో ఆ బ్యాచ్ మొత్తం ఈ సినిమాకి వస్తుంది. ప్రభాస్ అన్నట్టుగా సీనియర్లే. భరద్వాజ గారు, మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ అయిపోయింది, అవును, సెన్సార్ టాక్అవుట్ బయటకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే సెన్సార్ సర్టిఫికెట్ దీనికి కూడా U/A వచ్చింది. అంటే పెద్దలు పిల్లలు కలిసి సకుటుంబంగా చూడాల్సినటువంటి సినిమాగా చెప్తున్నారు, కానీ అంతరార్థం సెన్సార్ వారి అర్థం అది కాదు. సెన్సార్ వారి అర్థం పెద్దలు లేకుండా, పెద్దల తోడు లేకుండా పిల్లలు వెళ్ళరాదు. అలా ఎందుకు అనుకోవాలి? పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు అంటే ఆ మేరకు అనుమతిస్తున్నారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు అని చెప్పడంలోనే నర్మగర్భంగా కొంచెం ఎక్కడో ఓవర్ డోస్ అని వాళ్ళకి అనిపించింది అనుకోవచ్చు కూడా. అది వైలెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ నిబంధనల ప్రకారం. అసలు ఓవర్ డోస్ లేకపోతే డాక్యుమెంటరీ అంటారు ఈ మధ్య సినిమాలని. అదో ప్రమాదం ఉంది. డాక్యుమెంటరీ అంటారు, సీరియల్స్ అంటారు ఓవర్ డోస్ లేకపోతే. అవును, సీరియల్స్ అనేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంది. అంటే ఏ పిల్లలనైతే వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ సంరక్షణలో ఉండాలని చెప్తున్నారు, ఆ పిల్లలే ఈ కామెంట్స్ చేస్తున్నారు. మరి సీరియల్ లాగా ఉంది అనేటువంటి మాట అనేసే ప్రమాదం అయితే ఉంది. అంటే ప్రపంచం ఆల్రెడీ ఒక రేంజ్ వైలెన్స్కి అలవాటు పడి ఉంది. ఇందులో చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి మనకి సూచనప్రాయంగా వాళ్ళు బయటకి పంపించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ నుంచి, వీడియోస్ నుంచి ఒక ఇది అయితే వచ్చింది. అవును, నిన్న ట్రైలర్లో స్పష్టంగా చెప్పారు కదా. అవును, ఆయన అంటే ఒక ఆఫీసర్గా ఆయన చేసేటువంటి యుద్ధాలు చాలా ఉంటాయి సినిమాలో. యాక్షన్ ఎపిసోడ్ చాలా ఎక్కువే ఉంది. అలాగే కొంచెం నాకు రజనీకాంత్, కమల్ హాసన్తో ఆ మధ్యకాలంలో తమిళ డైరెక్టర్లు చేసిన ప్రయోగాలు కొన్ని చూసాం. విక్రమ్, జైలర్ ఇలాంటి సినిమాలు. అవునవును, భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి వాటిల్లో. అవి ప్రత్యేకంగా ప్రపంచం మాట్లాడుకుంది. ఆ తరహా యాక్షన్ ఉండే అవకాశం ఉంది దేనిలో దానికి మించి. ఓకే, అది దానికి సంబంధించి మొన్నటి ట్రైలర్లో సూచన ఇచ్చాడు అతను. అది సినిమాలో బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. అది దాంతో పాటు అదే రేషియోలో, అదే నిష్పత్తిలో ఎంటర్టైన్మెంట్ కూడా నడుస్తుంది ఆయన క్యారెక్టర్ మీదుగా. రెండోది, చిరంజీవి గారిలో అది ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చాలా అద్భుతంగా నడుపుతాడు ఆయన. ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ఏరియా అది, ఆ జానర్. అక్కడ ఆయన డెఫినెట్గా చెలరేగిపోతాడు. నిజానికి దానికోసమే అనిల్ రావిపూడితో ఆయన కోరి టైఅప్ అయినటువంటి పరిస్థితి. అంటే ఈ టాలెంట్ ఉన్నటువంటి ప్రతి డైరెక్టర్ మీద ఆయన మొదటి నుంచి ఒక దృష్టి పెట్టి ఉండేవాడు. అందుకని ఈ డైరెక్టర్ మీద దృష్టి పెట్టడానికి అదే కారణం. అక్కడి నుంచి అది పర్టికులర్గా ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ నడిచింది. ఓకే, మనకు అది కనిపించింది. అంటే నయనతార, చిరంజీవి కాంబోలో వచ్చినటువంటి సన్నివేశాలు 1-2 సూచనప్రాయంగా చూపించాడు ఆయన. ఆ 2 సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది జనాలకి. థియేటర్లో ఇంకే రేంజ్లో ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఎవరి అంచనాలు వాళ్ళు వేసేసుకుంటున్నారు. అలా ట్రైలర్ ద్వారా సినిమా మాత్రమే కాదు, ఇంతకు ముందే ఆయన దాదాపు స్టోరీ చెప్పేశారు వాళ్ళు. మీసాల పిల్ల అనే పాటలోనే సగం సినిమా కథ ఉంది. ఇలా వాళ్ళు ప్రతి పాటలోనూ సినిమా కథ ఏమిటి, గమనం ఏమిటి, గమ్యం ఏమిటి, ఇవన్నీ చెప్పేశారు. ఈ చెప్పిన తాలూకా అంటే
కథ చెప్పి థియేటర్లో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూడండి అని ఛాలెంజ్ విసిరినట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. ఈ ఛాలెంజ్ కోసం థియేటర్కి వెళ్తారు జనాలు. మేము అనుకున్న కథ, వాళ్ళు చెప్పిన కథ అదే ఉంటుందా సినిమాలో, ఉందా, దాన్ని ఏ రేంజ్లో చెప్పారు, ఏ ఎమోషన్లో చెప్పారు అని ఒక వెరిఫికేషన్ ప్రోగ్రాంలో జనరల్ ఆడియన్స్ థియేటర్కి కదులుతాడు. అభిమానులకి ఎలాగూ బాస్ని చూడాలనేటువంటి ఒక సంబరంలో వాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఒక సక్సెస్ఫుల్ కాంబోలో వస్తున్నారు ఇప్పుడు. అందుకని ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ హృదయాల నిండా నిండిపోయి వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు 12వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. నిజానికి 11వ తారీఖే చూసేస్తామనేటువంటి ఆశలు ఉన్నాయి. ప్రీమియర్స్ అది నెరవేరుతుందా లేదా అనే విషయంలో కొంత డోలాయమానం ఉంది. కానీ ఈ సినిమా డెఫినెట్గా అభిమానుల్ని, సాధారణ ప్రేక్షకుల్ని సెలబ్రేటివ్ మూడ్లోకి తీసుకెళ్ళి పండగ సెలబ్రేషన్స్ని పీక్స్కి తీసుకెళ్లేటువంటి రేంజ్లో సినిమా ఉండబోతుంది అనేది అయితే అర్థమవుతోంది. అవును. అంటే డెఫినెట్గా చాలా బిగ్ స్కేల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే సాంగ్స్లు అండ్ పెర్ఫార్మెన్సు, గ్రేసు అవన్నీ చాలా క్లియర్గా జనాలకు అర్థమైపోయినాయి. సో ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్, దాని మీద ఎక్స్పెక్టేషన్, వీళ్ళ కాంబినేషన్ సీన్సు, అవును, అలాగే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక చిన్న కాన్వర్జేషన్ మొన్న ట్రైలర్లో పెట్టాడు ఆయన. అది జనాల్ని చాలా హుక్ చేసింది. అంటే ఎవరు ఏం మాట్లాడితే బాగుంటుంది అనే దాని మీద కసరత్తు చేసి డిజైన్ చేసినట్టుగానే ఉంది. అలాగే ఇద్దరు కూడా చాలా కాలంగా వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది. జనాలు నిజానికి ఇప్పుడు ఈ తరహా సినిమాలు అంటే ఇద్దరు పెద్ద హీరోలను కలిపి సినిమా చేయటం అనేది ఇప్పుడు అసాధ్యం కాదు అనేటువంటి ఒక వాతావరణాన్ని ఈ సినిమా ఇండస్ట్రీ పీపుల్కి ఇవ్వబోతోంది. రకరకాల ఊహల్లో ఉన్నారు జనాలు. అంటే చిరంజీవి గారితో కలిసి ఇంకెవరెవరు నటించాలనుకున్నారో జనాలు అనుకున్నారు. ఆ అందరి ఊహలు ఇప్పుడు అటువైపు కేంద్రీకృతం అయినాయి. సో ఆ బ్యాచ్ మొత్తం ఈ సినిమాకి వచ్చి ఇక్కడ వెంకటేష్ ప్లేస్లో లేకపోతే ఒక కాంబో ఊహించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది నాగార్జున చిరంజీవి కాంబోలో కావచ్చు, బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్లో సినిమా కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రయత్నం జరిగి ఆగిపోయింది. అది కోదండరామిరెడ్డి గారు సొంత సినిమా చేయాలనుకున్నాడు, వీళ్ళిద్దరిని పెట్టి అనుకున్నాడు. అది మీడియాకి చెప్పాడు. వాళ్ళిద్దరి దగ్గరికి రకరకాలుగా తిరిగాడు ఆయన కథలు పట్టుకుని. అది ఆ టైంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పటికీ ఆయన మనసులో ఆ కోరిక ఉంది. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం రీసెంట్గా కూడా మాట్లాడాడు ఆయన. అందుకని ఈ కోరిక చాలామందిలో ఉంది. ఇలాంటి కోరికలు ఉన్నాయి నాగార్జునతో చేయాలని. ఈ కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సినిమాని అలా ఒకసారి చూసేద్దామని చెప్పి కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని రకరకాల ఏరియాల నుంచి ఈ సినిమా మీద ఒక మంచి ఒపీనియన్ అయితే క్రియేట్ అయి ఉంది అన్ని సెక్షన్స్లోనూ. అయితే బయట కొంత దానికి సంబంధించి అంటే ఒక ప్రచారం జరుగుతోంది అని ఆ మధ్య అన్నారు, కానీ అది కూడా ఆగింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మామూలు వాతావరణం ఏర్పడింది. సినిమాకు ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయినటువంటి మూడ్లో ఆ సినిమా డెఫినెట్గా మనం అనుకున్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయ్యి జనాల్ని హుక్ చేసే పరిస్థితి ఉండి షో చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు ఒక్క మాట పాజిటివ్గా చెప్పినా కానీ దాని రేంజ్ చాలా బిగ్ స్కేల్లో పెడుతుంది. అంటే ప్రభాస్ అన్నట్టుగా సీనియర్లే అని ప్రూవ్ చేసేటువంటి కండిషన్ అయితే ఉంది ఆ సినిమాకి. చూద్దాం, లోకల్ మార్కెట్ వరకు అది గట్టిగా పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది రాజాసాబ్కి. చూద్దాం, బలమైనటువంటి పోటీ మాత్రమే కాదు, ఆయనే చెప్పుకున్నట్టుగా నెంబర్ 1 సినిమా ఇదే అయ్యి తాను నెంబర్ 2 అయినా ప్రమాదం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అలాగే ఆ వైబ్, ఆ పాజిటివ్ ఒపీనియన్ అనేది ఆ రోజున మొదలైంది. అప్పటి నుంచి అంతకుముందు ఉన్నటువంటి నెగిటివ్ ఇదంతా పోయి టోటల్గా ఒక పాజిటివ్ వాతావరణం అయితే ఉంది సినిమాకి. కానీ ఇప్పటికీ కొంత నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు అక్కడక్కడ గొంతులు విప్పుతున్నారు, కానీ ఇవేవి సస్టైన్ అవ్వవు. సినిమాలో విషయం ఉంటే ఇవన్నీ ఏమాత్రము ప్రభావం చూపించవు. ఇది ఏ పెద్ద హీరో సినిమాకైనా కామనే. వాళ్ళు చెప్పిన కథ, మనకు అర్థమైనటువంటి కథ, దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు అనే అభిప్రాయం కలిగితే మాత్రం
ఆ సినిమా వసూళ్లను ఆపటం కష్టం. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.